స్వచ్ఛ భారత్ అని చెప్పి మరుగుదొడ్లు కావచ్చు, ఈరోజు హరితారం కావచ్చు, ఈరోజు ఫసల్ బీమా యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఉచిత గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అదేవిధంగా ఉచిత పేదలకు ఇల్లు కావచ్చు. ఆ రకంగా అదేవిధంగా ఏదైతే మనము ఈరోజు చిన్నపిల్లలకు పౌష్టికారం కోసం కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, బాలింతలు గరిష్ట స్త్రీలకు కావచ్చు, అదేవిధంగా ఉచిత రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా మనం టీకా ఏదైతే మూడు టీకాలు ఇవ్వడం జరిగింది కరోనా వచ్చినప్పుడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మోడీ గారి యొక్క పథకాలు అనేక పథకాలు పేదల కోసము ఈరోజు చేయడం జరిగింది. మనం అప్పుడు 8వ స్థానంలో ఉన్నటువంటి భారత్ ఈరోజు 5వ స్థానంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మోడీ గారు మన దేశాన్ని ఇంకా 3వ స్థానంలో చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనం ఈరోజు ఒక కుటుంబాన్ని చూసుకున్నట్లయితే మన డబ్బులు సంపాదిస్తాం కావచ్చు, ఆస్తులు కూడా పెట్టడం దానికి రక్షణ కావాలి. ఆ రకంగా మోడీ గారు ఈరోజు అభివృద్ధిలో దృష్టితో పాటు మన దేశం యొక్క రక్షణ ఏదైతే మీరు చూస్తున్నారు గత 10 సంవత్సరాలుగా బాంబు బ్లాస్ట్ లేని భారతదేశాన్ని మనం చూస్తున్నామంటే దాని యొక్క ఘనత నరేంద్ర మోడీ గారు అని చెప్పవచ్చు. ఈ రకంగా ఏదైతే మన శత్రు దేశాలు ఉన్నాయో ఈరోజు ఒక్కసారి పుల్వామా దాడి జరిగినప్పుడు మన శత్రు దేశంలో పాకిస్తాన్లో ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచి మోడీ గారు మన జోలికి వస్తే ఖబర్దారని చెప్పేసి అన్ని దేశాలకు ఈరోజు చేసి చూపించినది. ఆ రకంగా ఈరోజు ఒక నక్సలిజం కావచ్చు అంచువేయడం జరిగింది, ఈరోజు తీవ్రవాదులు కావచ్చు అంచువేయడం జరిగింది. ఈ రకంగా జమ్మూ కాశ్మీర్లో ఏదైతే 3 ఆర్టికల్ తీసేసి ఈరోజు అక్కడ ఒక ప్రశాంత వాతావరణం నెలకొన్న జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 500 సంవత్సరాల కలలు కట్టినటువంటి మన హిందువుల యొక్క ఆకాంక్ష అయినటువంటి రామ మందిరాన్ని మనల్ని నిర్మించి మొన్ననే ఘనంగా దాన్ని మనము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రకంగా మోడీ గారు ఏదైతే ఉన్నారో ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ మన దేశాన్ని ఒక అన్ని దేశాల కంటే ముందర తీసుకెళ్తున్నారు. ఆ రకంగా ఇంకొకసారి 3వసారి కూడా ప్రధానమంత్రి అయితే రాబోయే రోజుల్లో మీరు చూస్తున్నట్టు మొన్ననే త్రిపుల్ తలాక్ కూడా చేసి ముస్లిం మహిళలకు కూడా చాలా మంచి పని చేయడం ఉంది. రాబోయే రోజుల్లో మనకి ఇంకా కామన్ సీన్ ఓటు చేయాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా 3వసారి మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి వార్డు నంబర్ 14 కిసాన్ గంజ్లో పట్టణాధ్యక్షుడు మల్లేష్ గారు మరియు బైసా మండలి ఇన్ఛార్జ్ నారాయణ గారు మరియు నా తోటి కౌన్సిలర్లు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బూత్ అధ్యక్షుడు శక్తి ఇన్ఛార్జీలు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడే కిసాన్ గంజ్ మాజీ మందిర్లో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం జరుగుతున్నది. ఏదైతే మన మోడీ గారికి తెలుసు గత 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు పేదల కోసం కావచ్చు, బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు చాలా మంచి పథకాలు చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ పనులు కావాలంటే మనకు పార్లమెంట్లో లోక్సభలో తర్వాత రాజ్యసభలో మెజార్టీ కావాలి. ఆ రకంగా అందుకోసం మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చిందో అబ్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదాన్ని మనం అందరూ ఫాలో అవుతూ మొన్న గత పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే స్వయం బాబురావు 75,000 చిల్లర ఓట్లు వేసామో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా రామరావు గారికి 30,000 ఓట్లు వేసాము. ఇప్పుడు ఖచ్చితంగా మనం అందరూ కష్టపడి ప్రతి ఒక్కరు ఇంటికి తిరిగి పల్లె తిరిగి రాబోయే రోజుల్లో మనం నగేష్ అన్నకు 130,000 ఓట్లు ఇచ్చి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ నుంచి మన మొదల నుంచి బహుమతి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా తోటి కార్యకర్తలకు నమస్కారం తెలుపుతూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం.